Guru. Hi students, welcome to C Guru. ఈరోజు మనం తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త టాపిక్ అమ్మ పరిశ్రమలు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్ మీకు ఇండియన్ జాగ్రఫీలో ఏదైతే ఉన్నానో అవి మీకు డంప్ చేయడం జరిగింది. అంటే మీకు తెలంగాణకు సంబంధించి పెట్టడం జరిగింది మీ కోర్సులో. ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలు వాటి యొక్క వివరాల గురించి మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? అంటే దీంతోపాటు ఆ వీడియోస్ కూడా చదువుకోండి. ఓకే, అయితే పరిశ్రమల విషయానికి వస్తే తెలంగాణలో మనకి 6 రకాల పరిశ్రమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఏంటవి? వ్యవసాయ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, ఖనిజ ఆధార పరిశ్రమలు, రసాయన మరియు ఎరువుల పరిశ్రమలు. అక్కడ మరియు అని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే ఇంజనీరింగ్ ఆధారిత పరిశ్రమలు, ఔషధ పరిశ్రమలు. ఓకే, అంటే జనరల్గా మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, వెరీ రేర్ ఉంటాయి క్వశ్చన్స్ వీటి మీద. కొద్దిగా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏమన్నా వస్తాయంటే మిగతా అంటే రిమైనింగ్ అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఈ 3 మీద ఉంటాయి. ఈవెన్ మీరు ఇండియన్ ఇండస్ట్రీస్ చదివినా కానీ అక్కడ కూడా నేను ఇట్లానే చెప్పుంటాను, ఏది అగ్రో బేస్, ఫారెస్ట్ బేస్ అండ్ మినరల్ బేస్ అని. ఓకేనా? జాగ్రత్త చూసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఖనిజ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఏమిటి, అటవీ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఏమిటి, వ్యవసాయ ఆధార పరిశ్రమ ముఖ్యమైనది ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఏంటి? వ్యవసాయ ఆధార తీసుకుందాం. ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఏమిటి ప్రశ్న. అలానే అటవీ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఏమిటి, అలానే ఖనిజ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది ఏమిటి. అంటే ఏదైనా కావచ్చు, కానీ నాకు కావాల్సింది ఏంటి? ఇందులో ఉన్నటువంటి ముఖ్య పరిశ్రమ కావాలి. ముఖ్య పరిశ్రమ. వ్యవసాయ ఆధార పరిశ్రమలో ముఖ్యమైనదని మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు పెట్టాల్సినటువంటి సమాధానం ఏంటి సార్ అంటే వస్త్ర పరిశ్రమ. గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిశ్రమ. అలానే అటవీ ఆధార పరిశ్రమలో ముఖ్యమైనది అడిగాడు అనుకోండి, మీరు పెట్టవలసిన సమాధానం కాగితం పరిశ్రమ. అలానే ఖనిజాధార పరిశ్రమలో ముఖ్యమైనది అని మిమ్మల్ని కానీ అడిగితే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ. అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, కానీ ఐ వాంట్ ఓన్లీ ద బెస్ట్ అనమాట. అంటే ఏంటి? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అని అడిగినప్పుడు సెగ్మెంట్ వైజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండియా మొత్తం మీద ముఖ్యమైనది ఏంటంటే మనం టక్కని చెప్పలేం. ఓకే, ఎందుకంటే దేని ఇంపార్టెంట్ దాని కూడా. కానీ నువ్వు విభజన చేసినప్పుడు వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది అంటే వస్త్ర పరిశ్రమ చెప్పచ్చు, అటవీ ఆధార పరిశ్రమలో ముఖ్యమైనది అంటే కాగితం పరిశ్రమ చెప్పచ్చు, అలానే ఖనిజ ఆధార పరిశ్రమలో ముఖ్యమైనది అంటే ఇనుముకు పరిశ్రమ చెప్పచ్చు. ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఇప్పుడు మన తెలంగాణలో ఇన్ని ఉన్నాయి కదా, వీటిల్లో ఫస్ట్ వన్ తీసుకుందాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ అదే నువ్వు రాయాల్సి వస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో ముఖ్యమైనది అన్నప్పుడు ఇక్కడ కూడా ఏంటి? వస్త్ర పరిశ్రమే. ఇండియన్ జాగ్రఫీ పరంగా తీసుకున్నా అదే ఆన్సరు, తెలంగాణకు సంబంధించి తీసుకున్నా కూడా అదే ఆన్సర్. ఓకే, అవేంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ వన్ అతి ముఖ్యమైనది తీసుకుంది. ఏంటది? వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఏంటమ్మా? టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనే పదం నువ్వు చదువుకునే క్రమంలో జాగ్రత్త గమనించాలి. ఇదిగోండి, ఈ టెక్స్టైల్ అనే పదం యాక్చువల్గా ఆంగ్ల భాష పదం. ఇది టెక్స్చర్, TEXTURE
TURE టెక్స్చర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఈ పదం డెవలప్ అయింది. ఇది టెక్స్టైల్ అంటే టెక్స్చర్ అంటే అర్థం ఏంటి సార్ అంటే వీవ్ అని అర్థం. వీవ్ అంటే అల్లిక అంటాం తెలుగులో. అల్లిక ఇలా మన వస్త్రాన్ని తీసుకున్నప్పుడు ఇట్లా అడ్డు దారాలు, అలానే ఇలా మనకి నిలువు దారాలు ఉంటాయి. ఇలా అడ్డు దారాల నిలువు దారాలతో అల్లిక చేసినప్పుడు ఆ అల్లికని సింపుల్గా పిలిచే పేరు ఇంగ్లీష్లో వీవ్. కానీ ఆ వీవ్ అనే పదాన్ని లేదా వీవ్ అనే పదాన్ని అర్థముగా ఇచ్చే లాటిన్ భాష పదం ఏంటి? టెక్స్చర్. ఏంటమ్మా? టెక్స్చర్. ఈ టెక్స్చర్ నుంచి డెవలప్ అయినది ఈరోజు మీరు చూస్తున్నటువంటి టెక్స్టైల్ అంటున్నాం. ఏంటన్నా? టెక్స్టైల్. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వస్త్ర పరిశ్రమ మనం తీసుకున్నప్పుడు ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి మన తెలంగాణలో ఇప్పుడు కాదు, మన తెలంగాణ ఏర్పడింది 2014లో. కానీ బ్రిటిషర్స్ కాలంలోనే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు ఇవి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. తెలంగాణకు సంబంధించి ద ఓల్డెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆజాం జాహీ. ఏంటమ్మా? ఆజాం జాహీ మిల్స్ ఎప్పుడు? 1934లో వరంగల్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఒక పేరునే ఉంటారు, మమునూరు విమానాశ్రయం వరంగల్లో అని చెప్పి. అప్పట్లో మమునూరు విమానాశ్రయాన్ని ఇదిగో వీళ్ళ కోసం ఉపయోగించారని కూడా మనకి ఆధారాలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకి తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు 1972లో, అలానే ఆదిలాబాద్ కాటన్ గ్రోవర్స్ అండ్ కంపెనీ అంటున్నా గ్రోవర్స్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 1980లో, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ లిమిటెడ్ భువనగిరిలో 1980లో, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ సదాశివపేట ఇది మెదక్ పరిశ్రమ 1983లో ఇట్లా స్థాపించడం జరిగింది. కానీ ఇక్కడ మిమ్మల్ని ఒకవేళ అడిగితే గుర్తుంచుకోండి, ఆజాం జాహీ మిల్స్ అనేది మనకి తెలంగాణలో కల్పించే తొలి వస్త్ర పరిశ్రమ. కానీ దీన్ని బేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ బేస్లో అప్పట్లో హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఏంటి సార్ అన్నప్పుడు డిబిఆర్. అయితే జాగ్రత్తగా గమనించాలి, ఇది ఏంటి సార్ అంటే ఇది ఒక ప్రైవేట్ కంపెనీగా కనిపిస్తూ బయట నుంచి తెచ్చిన ముడి సరుకులతో ఇది పనిచేసేది. కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఈ రెండింటిలో ఏది పురాతనమైందంటే ఇయర్స్ చూసుకోండి. 1920 డిబిఆర్, 1934 ఆజాం జాహీ. కానీ అప్పట్లో ఆజాం జాహీ మిల్స్కున్నంత పేరు డిబిఆర్కు ఉండేది. తర్వాత హైదరాబాద్ నగరం డెవలప్ అవుతున్న క్రమంలో డిబిఆర్ గుర్తింపు వచ్చింది. కానీ అందుకే మీకు రెండూ చెప్తున్నా. అందుకే నీకు ఎక్కువ ఎగ్జామినేషన్స్లో ఆజాం జాహీ మిల్స్ అడుగుతుంటాడు. కానీ ఆజాం జాహీ మిల్స్ కంటే ఏంటి ఇది పురాతనమైంది. ఏంటది డిబిఆర్ అంటే? దివాన్ బహదూర్ రామ్ గోపాల్. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాస్లో ఏదన్నా మంచి ఫైటింగ్ సీన్స్ ఏమైనా ఉంటే ఎక్కువగా దీంతోనే చేస్తుంటారు. ఓరే మీరు గమనించాలి, ఇదేంటి ప్రజెంట్ రన్నింగ్లో లేదు, మూతబడి ఉన్నది. కాబట్టి ఈ రెండు గుర్తుంచుకోవాలి. డిబిఆర్ మిల్స్ 1920, ఆజాం జాహీ మిల్స్ 1934. ఇంకా ఏరియాస్ కూడా నీట్గా ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోండి. ఇన్ని వరంగల్ అన్నప్పుడు 1934 ఆజాం జాహీ మిల్స్, ఇన్ని హైదరాబాద్ అన్నప్పుడు 1920 డిబిఆర్ మిల్స్. ఈ మిగతా క్రానలాజికల్ ఆర్డర్ 72లో ఒకటి, అలానే 80లో ఒకటి, అదే 80లో మరొకటి, 83లో ఒకటి. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇది చదివేటప్పుడు అభ్యర్థులకి ఒక డౌట్ వస్తుంది, భారతదేశం పరిస్థితి ఏంటి అని. ఇది మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఆల్రెడీ ఇండియన్ జాగ్రత్త మనం చదువుకున్నదే. భారతదేశంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి తొలి ప్రయత్నాలు ప్రారంభమైన ప్రాంతము అన్నప్పుడు ప్లీజ్ గో టు కోల్కతా ఏరియా. ఇదిగోండి ఈ కోల్కతా ప్రాంతాన్ని పోవాలి. కోల్కతాకు దగ్గరలో పోర్ట్ గ్లాస్టర్ అంటాం. ఎక్కడమ్మా? పోర్ట్ గ్లాస్టర్ అనే చోట తొలి వస్త్ర పరిశ్రమను స్థాపించడం జరిగింది. ఇప్పుడు కాదు, 1818లోనే స్థాపించినది బ్రిటిషర్స్.
ఓకే, తర్వాత ఆ వస్త్ర పరిశ్రమ ఏమైపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి రన్ అయింది, అంటే జంప్ అయిపోయింది. అక్కడికి ముంబైకి మారిపోయింది. ముంబైకి మారేటప్పటికి 1854 అయింది. యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు 1818, కలకత్తాకు సమీపంలో పోర్ట్ గ్లాస్టర్ అంటాడు. అలా కాకుండా మనకి బ్రిటిషర్స్ కాకుండా ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నప్పుడు ఆయన పేరు కూడా చెప్తాను, మిస్టర్ దేభార్ అనే ఒక పర్షియన్ వ్యక్తి చేతిలో స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చేసేది ముంబై ప్రాంతానికి వస్తాం. ఈరోజు కూడా వస్త్ర పరిశ్రమ బాగా డెవలప్ అయిన ప్రాంతం అంటే ముంబై, అహ్మదాబాద్, బరోడా మేకల ప్రాంతాలకు మనం చెప్తారంటే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం వస్తాయి మనకి. కానీ ఇండియాను కూడా కొద్దిగా మీరు ఏం చేస్తారు, కొద్దిగా రీకాల్ చేసుకుంటే మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. కానీ మన తెలంగాణ గురించి మనం తీసుకున్నప్పుడు మాత్రం డిబిఆర్ మిల్ గుర్తుండాలి, అలానే ఆజాం జాహీ మిల్స్ మీకు గుర్తుండాలి. దీనితో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఇదిగోండి, ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట. మీకు బుక్లో ఎలా ఉందో అదే నేను తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ చదువుతాను చూడండి. ఏది ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి రకరకాల మిల్స్, వస్త్ర పరిశ్రమలు ఏది మన తెలంగాణలో ఏంటవి, పెంగ్విన్ స్పిన్నింగ్ మిల్, సంఘీ స్పిన్నింగ్ మిల్, సూర్యలక్ష్మి స్పిన్నింగ్ మిల్, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్, నటరాజ్ స్పిన్నింగ్ మిల్, గ్రోవర్స్ స్పిన్నింగ్ మిల్, ఇలా మనకు కనిపిస్తాయి. మీరు గమనించండి, ఇటీవలి కాలంలో సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ పేరుతో యాదాద్రి భువనగిరిలో ఒకటి ఉంది, అలానే ఉమర్ఖాన్ కూడా. కాకపోతే జాగ్రత్త చూడండి, ఇది సూర్యవంశీ, ఇది సూర్యలక్ష్మి, టక్కన ఒకటే అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఒకే రకంగా అంటే సూర్య అనే పేరుతో ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. సూర్యలక్ష్మి ఒకటి, సూర్యవంశీ ఒకటి. ఓకే, ఇవన్నీ ఎవరి అధీనంలో ఉంటాయి సార్ అంటే హైదరాబాదులో తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ ఉంది. వీళ్ళ అధీనంలో వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే వీటికి సంబంధించిన ఒక అపెక్స్ బాడీగా మనం చెప్పొచ్చు. ఓకే, జాగ్రత్తగా మీరు గమనించాలి. కానీ ఇదేంటి, ఇవి వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా స్థాపించామంటే మనం చాలా తీసుకోవచ్చు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి, ఆ వస్త్ర పరిశ్రమ మళ్ళీ రెండు ఉంటాయి. ఏంటి, క్లాతింగ్ ఒకటి ఉంటుంది, అపరెల్స్ అంటే ఏంటి రెడీమేడ్ వస్త్రాలు ఉంటాయి. వీటిని ప్రోత్సహించడానికి ఇదిగోండి ఇటీవలి కాలంలో ఎప్పుడు ముఖ్యంగా 2017లో ఈ ఇయర్ మనకి ఇంపార్టెంట్. 2017 అక్టోబర్ 22వ తేదీన దీనికి శంకుస్థాపన జరిగింది. ఏంటి, కాకతీయ మెగా జౌలి పార్క్. ఎక్కడ అంటే ఇప్పుడు 33 జిల్లాల సమాచారం ప్రకారం చదవండి. ఎక్కడ, వరంగల్ రూరల్ అనే ప్రాంతంలో, జిల్లా పేరు అది. మనకు ఉన్నాయి కదా, వరంగల్ అర్బన్ ఉంది, వరంగల్ రూరల్ ఉంది. ఈ వరంగల్ రూరల్లో చింతపల్లి, సాయంపేట మధ్య కాకతీయ మెగా జౌలి పార్క్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రతిపాదన చేస్తే కేంద్రం అంటే ఏంటి, మనకి పర్యావరణ శాఖ ఉంటుంది కదా, ఆమోదం ఇవ్వడం జరిగింది. సుమారు 1500 ఎకరాల భూమిని కేటాయింపు చేస్తున్నారు. గమనించాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు టీఎస్ ఎకానమీ వచ్చినప్పుడు ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి ఆ పార్కులో ఉన్నటువంటి విశేషాలు అవన్నీ మనం చదువుకుందాం. ఓకే, ఇంకోటి గమనించండి, పెట్టుబడులు దగ్గర దగ్గర మనకి 3,900 కోట్లు. ఇది ఇక్కడ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎకానమీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 27,000 మందికి ఉపాధి, ఏది ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. చెప్పాను కదా, ఇప్పుడు ఫ్యాక్టరీలో డైరెక్ట్గా పనిచేసే వ్యక్తులు ప్రత్యక్ష ఉపాధి పొందిన వాళ్ళు అవుతారు. ఫ్యాక్టరీని బేస్ చేసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో షాపులు కానీ, రోడ్లు కానీ, ఆ రోడ్లను బేస్ చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వ్యక్తులు మొత్తం పరోక్ష ఉపాధి కిందకి వస్తారు. అంటే మొత్తం మీద ఒక 75,000 ప్లస్ ఉద్యోగాలు ఇక్కడ ఉపాధి అవకాశాలు రానున్నాయి. దేనివలన, కాకతీయ మెగా జౌలి పార్క్ వలన. గమనించాలి. గమనించండి, ఇట్స్ ఓన్లీ జాగ్రఫీ, నాట్ ఎకనమీ. జాగ్రఫీ కాబట్టి జస్ట్ డిస్కషన్ అబౌట్ లొకేషన్, త్రూఅవుట్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు డిస్కస్ చేయటం కుదరదు. తెలంగాణ ఎకనమీలో భాగంగా అక్కడ డిస్కస్ చేయడం కుదురుతుంది. ఎందుకంటే అది ఎకనమికల్ అవుట్పుట్ కాబట్టి అక్కడ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అన్నీ మనం చూస్తాం, గుర్తుంచుకోవాలి. అలానే మరొకటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఎక్కడ,
నాగులపల్లి మెదక్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పీపీపీ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏర్పాటుతో, అంటే ఆ ఒప్పందం మీద ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వస్త్ర పరిశ్రమ అన్నప్పుడు ఒక ఇండియాలోనే కాదు డేటా, మన తెలంగాణకు సంబంధించి కూడా మీరు చదువుకోవాల్సిన డేటా మీకు అందుబాటులో ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత రెండవది పంచదార పరిశ్రమ. పంచదార అనగానే టక్కన మనకు గుర్తొచ్చే పేరేంటి? బోధన్. నిజామాబాద్ జిల్లా బోధన్. ఒకసారి అవి చూద్దాం, ఎక్కడ ఎప్పుడు స్థాపించబడింది అని. అంటే ఇంకొద్దిగా లోపలికి చదువుతాం. ఏంటి ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1921లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఇది స్థాపించబడింది. ఎక్కడ? బోధన్లో స్థాపించబడింది. ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అప్పట్లో దీనికి ఉన్నటువంటి గుర్తింపు ఏంటి? ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా దీనికి గుర్తింపు ఉన్నది. ఓకే, ఇంకా దాన్ని బేస్ చేసుకొని అప్పట్లోనే ప్రభుత్వ రంగంలో ఒక 4 ఫ్యాక్టరీలు వచ్చున్నాయి. జహీరాబాద్ సంగారెడ్డిలో, అలానే మిర్యాలగూడ నల్గొండ, ముత్తంపేట జగిత్యాల, సారంగపూర్ నిజామాబాద్. ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఏంటి? పంచదార ఉత్పత్తి అంటే బోధన్ ఫ్యాక్టరీ అండి. సుమారు 1/4 ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే మనకి రన్ అవుతుందని మనం చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పంచదార అనగానే, అంటే షుగర్ అనగానే టక్కన మీకు గుర్తుకు రావాల్సిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ బోధన్ గుర్తుకు రావాలి. హిస్టారికల్ కూడా దీనికి గుర్తింపు ఉంది మనకి. నెక్స్ట్, మరి భారతదేశం ఏంటి? డౌట్ వస్తుంది కదా. పంచదార మన తెలంగాణ వైపైనా లేకపోతే భారతదేశంలో ఎక్కడైనా కనిపిస్తుందా అంటే, భారతదేశంలో పంచదార పరిశ్రమ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏరియా ఏంటి సార్ అంటే, ఇదిగోండి బీహార్ ప్రాంతం. ఈ బీహార్ ప్రాంతం యొక్క ఉత్తర భాగంలో, అంటే నార్త్ బీహార్లో పంచదార పరిశ్రమ స్థాపించబడింది. దీనికంటే ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది స్పెషల్గా. ఏంటి? భారతదేశంలో ఏ పరిశ్రమ అయినా స్థాపించినది బ్రిటిషర్స్ అయితే, పంచదార పరిశ్రమ స్థాపించింది ఎవరు సార్ అంటే డచ్ వారు స్థాపించి ఉన్నారు. ఎవరు స్థాపించి ఉన్నారు? డచ్ వారు ఈ పరిశ్రమ స్థాపించి ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. డచ్ వారు స్థాపించినటువంటి పరిశ్రమ ఏ పరిశ్రమ? పంచదార పరిశ్రమ. తర్వాత ఈ పరిశ్రమ బీహార్ నుంచి నిదానంగా ఇది స్ప్రెడ్ అయ్యి ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత సౌత్కి వచ్చినప్పుడు మనకు బాగా కనిపించే స్టేట్ ఏంటి సార్ అంటే మరీ వెరీ సౌత్ కాదు, పశ్చిమ భారతదేశంలో మనకి మహారాష్ట్ర కూడా బాగా ఫేమస్. చక్కెర ఫ్యాక్టరీలు అన్నప్పుడు మన మహారాష్ట్ర పేరు మనం చెప్పుకుంటాం. కాబట్టి తెలంగాణతో ఒకవేళ మీరు భారత్ని కానీ కంపేర్ చేయాలి మీరు అనుకుంటే, అట్ ప్రజెంట్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు ఉంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశ పంచదారపు గిన్నెగా ఉత్తరప్రదేశ్ని పిలుస్తారు. షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే మహారాష్ట్ర ప్రాంతం అంటాం. ఖండసారి చక్కెర అని ఏనా కాదు. భారతదేశంలో తొలి చక్కెర పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది అంటే ఉత్తర బీహార్ ప్రాంతంలో స్థాపించినటువంటి దేశస్తులు ఎవరు? బ్రిటిష్ వారు కాదు, ఫ్రెంచ్ వారు కాదు, డానిష్ వారు కాదు, పోర్చుగీస్ వారు కాదు, నెదర్లాండ్ వారు అవును, హాలండ్ వారు అవును, డచ్ వారు అవును. అంటే ఏంటి? నెదర్లాండ్ అన్నా, హాలండ్ అన్నా, డచ్ అన్నా ఒకటే. అభ్యర్థిని గమనించాలి. డచ్ వారు అనొచ్చు, లేదా నెదర్లాండ్ వారు అనొచ్చు, లేదా హాలండ్ వారు అనొచ్చు. అంటే ఏంటి? ఈ మూడిటికి ఒకటే అర్థం, డచ్ పీపుల్ అని. డచ్ వారు అన్నా, నెదర్లాండ్ వారు అన్నా, హాలండ్ వారు అన్నా ఒకటే. బ్రిటిష్ వారు కాదు, డానిష్ వారు కాదు, ఫ్రెంచ్ వారు కాదు, పోర్చుగీస్ వారు కాదు. అదే మన తెలంగాణకు వస్తే, తెలంగాణ అన్నప్పుడు ఎవరు? మిస్టర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, మన తెలంగాణ ప్రాంతంలో మీకు కనిపించే చివరి నిజాంగా మనకు ఉన్నాడు కదా, అందుకే ఆయన పేరు మీదుగా అనేది నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అనే పేరుతో దీన్ని స్థాపించడం. ఆ ప్రాంతం ఎక్కడ? బోధన్లో స్థాపించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ దానికి ఉన్నటువంటి అనుబంధం అడిగితే, అంతలో దూరం పోడు అడిగితే, జహీరాబాద్ సంగారెడ్డి, మిర్యాలగూడ నల్గొండ, ముత్తంపేట జగిత్యాల, అలాగే సారంగపూర్ నిజామాబాద్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం పొగాకు పరిశ్రమకి వెళ్దాం. నగదు పంటల్లో
అతి ముఖ్యమైన నగదు పంటగా దీనికి గుర్తింపు ఉంది. ఏది? పొగాకు. పొగాకు అనగానే హైదరాబాదులో ఉన్నటువంటి విఎస్టీ అందరికీ గుర్తు వస్తుందమ్మా. విఎస్టీ అంటే మన అశోక్ నగర్ స్టూడెంట్స్కి అయితే విఎస్టీ బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్కి బాగా దగ్గర విఎస్టీ ఏరియా. అదొక బస్ స్టాప్ ఈరోజు మనకి ఫేమస్. బస్సులు ఖచ్చితంగా అక్కడ ఆగుతాయి. యాక్చువల్లీ విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్ టొబాకో. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, విఎస్టీ, వజీర్ సుల్తాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మన అభ్యర్థులుగా మీరు అశోక్ నగర్ వైపు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ వైపు, ఆ బవార్చి వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మీకు విఎస్టీ అనే షాప్ కనిపిస్తుంది. ఆ షాప్ కాదు, బస్ స్టాప్. ఆ విఎస్టీ అంటే ఈ పేరే, వజీర్ సుల్తాన్ టొబాకో. ఎందుకు దానికి అంత గుర్తింపు అంటే అదే హైదరాబాదులో స్థాపించబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి టొబాకో కంపెనీ. ఇప్పుడు కాదు, 1919లో స్థాపించున్నారు. అజామాబాద్. ఎక్కడ? అజామాబాద్. అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ పేరు బాగా జనాల్లోకి వచ్చేటప్పటికి ఈ పేరు మర్చిపోయారు చాలామంది. కానీ మీరు అక్కడ నేమ్ ప్లేట్ చూడొచ్చు, అజామాబాద్ అనే పేరు మీరు చూడొచ్చు. ఓకే, ఒకప్పుడు ఇదిగోండి చార్మినార్ అనే సిగరెట్ ప్యాకెట్లు మీకు కనిపించేవి ఎక్కువగా. అంటే మేము చిన్న వాళ్ళుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ సిజర్స్ ఒకటి, చార్మినార్ ఒకటి, గోల్డ్ ఫ్లేక్ ఒకటి, ఈ బాగా అమ్మేవాళ్ళు. ఇంకా కొన్ని బ్రాండ్స్ బర్కిలీ, విల్స్ ఇట్లా. కానీ ఎక్కువగా పేదవారు అప్పట్లో ఇదిగోండి ఈ సిగరెట్స్ ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళు. ఏంటి? చార్మినార్ సిగరెట్స్. ఆ చార్మినార్ బ్రాండ్ ఎక్కడ తయారయ్యేస్తారంటే ఈ విఎస్టీలోనే తయారయ్యేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత దానికి అనుబంధంగా యూనివర్సల్ టొబాకో కంపెనీ తర్వాత వచ్చింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు కానీ చూసినట్లయితే భారతదేశంలో పొజిషన్ ఏంటి అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో పొగాకు ఉత్పత్తి చాలా తక్కువ. పొగాకు ఉత్పత్తి అనగానే టక్క నువ్వు రావాల్సింది ఎక్కడికి సార్ అంటే మన భారతదేశంలో పొగాకు అనగానే నీకు ద బెస్ట్ స్టేట్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్. ఎప్పుడో 1919లో హైదరాబాదులో అజామాబాద్ ఏరియాలో విఎస్టీ అంటే వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ స్థాపించబడింది. అంటే ఈ విఎస్టీకి సంబంధించినటువంటి హింటర్లాండ్ ఏపీనే. అంటే ఒకప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం, కానీ కావాల్సిన ముడిసరుకు లభించేది. ఎందుకు? ఏపీకి ఒక పేరుంది కదా పొగాకు పంట పరంగా. ఏంటి ఆ పేరు? హవానా. హవానా ఆఫ్ ఇండియా. క్యూబా రాజధాని హవానా దేనికి ప్రసిద్ధి? పొగాకు పంటకు ప్రసిద్ధి. శ్రేష్టమైన పొగాకు పంట ప్రసిద్ధి. అటువంటి శ్రేష్టమైన పొగాకు ఏంటది? నికోటినా టుబాకం. నికోటినా టుబాకం ఇక్కడే తయారవుతుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో బాగా పండుతుంది. యాక్చువల్గా నికోటినా టుబాకంతో పాటు నికోటినా రస్టికా అనే సెకండ్ క్వాలిటీ ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ నికోటినా టుబాకాన్ని బాగా పండిస్తుంది. దీన్ని ఏపీలో పిలిచే మరొక పేరు ఏంటి సార్ అంటే వర్జీనియా పొగాకు అని పిలుస్తారు. ఏమైనా పిలుస్తారు? వర్జీనియా పొగాకు. సో కావలసినంత తయారవుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన జిల్లా ప్రకాశం. ఎక్కడ? ప్రకాశం. ఒకప్పుడు అందరం కలిసే ఉన్నాం కాబట్టి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాంతానికి హైదరాబాదుకు ఈ పొగాకు ఎక్కువగా మనం ఎగుమతి చేసుకునేవాళ్ళం. ఇలా ఎగుమతి చేసుకునే క్రమంలో మనం దీన్ని గమనించవచ్చు. ఇది విఎస్టీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1919 హైదరాబాద్లోని అజామాబాద్ ప్రధాన కేంద్రంగా స్థాపించబడినటువంటిది ఇది. కానీ కొద్దిగా ఈజీ గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీని మీద ఇంకా వాడు డీవియేట్ చేసి అడిగితే వెర్ ఈజ్ పొగాకు బోర్డ్ అంటాడు, లేదా పొగాకు రీసెర్చ్ ఏరియా ఎక్కడ అంటాడు. నిన్ననే నేను క్లాస్లో కూడా దీన్ని డిస్కస్ చేసింది, ఆఫ్లైన్ క్లాసుల్లో. పొగాకు బోర్డు మీకు గుంటూరులో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? గుంటూరులో కనిపిస్తుంది. ఆ రీసెర్చ్ స్టేషన్ మీకు రాజమండ్రిలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? రాజమండ్రిలో. పొగాకు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి స్టేట్ ఏపీ.
ఏపీకి ఉన్న మారుపేరు హవానా ఆఫ్ ఇండియా. ఏపీలో గుర్తుంచుకోవాల్సిన జిల్లా ఏంటి? ప్రకాశము మరియు గుంటూరు. అట్లా కాదు, నాకు సంస్థల పరంగా కావాలంటే ద బోర్డ్ అంటే పొగాకు బోర్డు ఎక్కడుందంటే గుంటూరు. ద రీసెర్చ్ స్టేషన్ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే రాజమండ్రి. గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి చదివేటప్పుడు దాని అడిషనల్ డేటా కూడా మనం చదువుకొని పెట్టుకుంటే మంచిది. లేదు తెలంగాణకు సంబంధించి నాకు కావాలన్నప్పుడు తెలంగాణ అనగానే టక్కని నీకు గుర్తొచ్చేది ఏంటి? వజీర్ సుల్తాన్ టొబాకో. ఏంటమ్మా? వజీర్ సుల్తాన్ టొబాకో. సింపుల్గా మనం రాస్తే విఎస్టి. ఏంటది? విఎస్టి. ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకు ఉంటే ఆ విఎస్టి అనే పదానికి అర్థం అది వజీర్ సుల్తాన్ టొబాకో. గుర్తుంచుకోవాలి. ఇంకా నిషేధాలు వీటి గురించి మీకు పుస్తకాలు దొరుకుతాయి, అది వచ్చినప్పుడు చూద్దాం. వ్యవసాయం టాపిక్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నా. జస్ట్ ఊరకు రాశాను నేను. ఏంటి? నిషేధం విధించిన రాష్ట్రం గోవా, కానీ ఎక్కువ ఉత్పత్తి చేసేదంటే మన ఆంధ్రప్రదేశ్. ఎందుకు? హవానా ఆఫ్ ఇండియా కాబట్టి. కానీ ఆ రకాలు గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ రకం? వర్జీనియా. ఏంటది? వర్జీనియా రకపు పొగాకును నికోటినా టుబాకం అంటారు. శ్రేష్టమైన పొగాకు, వెరీ హై క్వాలిటీ. కానీ యాక్చువల్గా త్రూఅవుట్ వరల్డ్లో హై క్వాలిటీ పొగాకు అంటే నీకు ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ? క్యూబా రాజధాని హవానాలో లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి పట్టు పరిశ్రమ. పట్టు పరిశ్రమ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే, ఇదిగో ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలో పట్టును ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటకనే ఉంది. అండ్ యాక్చువల్గా మనకి పట్టు అనగానే సిల్క్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే టక్కని ఎవరి పేరు చెప్తారు? సిల్క్ స్టేట్ అంటే టక్కని చెప్పే పేరు కర్ణాటక. కానీ భారతదేశం మొత్తం మీద మీకు రకరకాల పట్టు తయారవుతుంది. అంటే పట్టులో రకాలు ఉన్నాయి. పట్టులో రకాలు ఏంటది? ఒకటి మల్బరీ, అలానే రెండవది టస్సార్, మూడవది ఈరి, నాలుగవది ముగా, ఇంకొన్ని చోట్ల ఓక్ టస్సార్ అని కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి సార్ అంటే, కర్ణాటక రాష్ట్రము మల్బరీ రకపు పట్టుకు ప్రసిద్ధి. ఏ రకపు పట్టుకు? మల్బరీ రకపు పట్టుకు ప్రసిద్ధి. కానీ మన తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మన తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అభ్యర్థులు గమనించాలి. ఇక నేను ఇచ్చున్నాను, జాగ్రత్త చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏమిచ్చున్నాను? టస్సార్ రకపు పట్టు అని ఇచ్చాను. తెలంగాణలో ఎక్కువగా ఉత్పత్తి చేయబడే పట్టు ఏ రకానికి చెందింది అంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? ఏం ఆన్సర్ పెట్టాలి? టస్సార్ రకపు. అంటే మల్బరీ రకము. మల్బరీ రకము అంటే కర్ణాటక, అదే ఇది. టస్సార్ రకము అంటే మీకేమొస్తుంది? తెలంగాణ ప్రాంతం. ఎందుకు సార్ అంటే మనం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు డయాగ్రామ్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ స్టేట్ని ఇలా మనం తీసుకుంటే ఇక్కడ మనకి జాగ్రత్త గమనించండి. ఈ ఏరియాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి, అలానే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి ఒకటి, అలానే ములుగు ఒకటి, అలానే భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ఈ జిల్లాలు ఉన్నాయి కదా. ఈ జిల్లాల్లో మనకి గిరిజన జనాభా ఎక్కువ. ఇటువంటి గిరిజన జనాభా ఉన్న చోట మనకి ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. ఏంటది? టస్సా రకపు పట్టు మనకి కనిపిస్తుంది. ఏది? భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు. అలానే ఆ కొత్తగూడెంతో పాటు గుర్తుపెట్టుకోవాలి, ములుగు కానీ, జయశంకర్ భూపాలపల్లి కానీ, కొమరం భీం ఆసిఫాబాద్ కానీ. అక్కడ నీకు ఎక్కువగా కనిపించే పట్టు రకం ఏమిటి అన్నప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? టస్సార్ రకపు పట్టు. ఓకే,
ఇంకా మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఇక్కడ పెంచేటటువంటి పట్టు పురుగు పేరు అడుగుతాడు. కొద్దిగా నోరు తిరగదు, నేను రాస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆంథేరియా మిల్లెటస్ డ్రర్రీ అంటారు. ఆంథేరియా మిల్లెటస్ డ్రర్రీ. ఏంటది? డ్రర్రీ. ఆంథేరియా మిల్లెటస్ డ్రర్రీ గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ ప్రాంతంలో పెంచే పట్టు పురుగు పేరిది. ఏంటది? పట్టు పురుగు పేరు. అంటే ఇవన్నీ గుర్తుండాలి మీకు. అలానే పెంచే వృక్షాలు కానీ మనం తీసుకున్నట్లయితే అర్జున టమంటోసా. ఏంటవి? అర్జున టమంటోసా అనే వృక్షాలు పెంచుతారు. ఇది ఇచ్చే పట్టు ఏంటి సార్ అంటే బివోల్టిన్ పట్టు అంటారు. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా బైవోల్టిన్ అని అంటే క్వాలిటీ అంటే సంవత్సరంలో 2 సార్లు వస్తుందండి. అట్లాంటి పట్టు మనకు లభిస్తుంది. ఓకే, ఇంక ఇక్కడి నుంచి ఈ టెర్మినాలజీ మొత్తం తీసి పక్కన పెడితే ఏరియాస్ పరంగా మనం చదివామనుకోండి, జాగ్రత్త చూడండి. గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ ప్రాంతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏంటి సిరిసిల్ల ప్రాంతం, యాదాద్రి భువనగిరిలోని పోచంపల్లి ప్రాంతం, సిద్దిపేటలోని సిద్దిపేట ప్రాంతం. మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇందాకేమో మీరు మొత్తం తెలంగాణని మనం ఇట్లా తీసుకుని ఒక త్రిభుజాకారం ఈ ఏరియా మొత్తం మీరు చెప్పారు కదా సార్ అంటే ఇదేంటి పట్టు పండించే ప్రాంతం, కానీ పారిశ్రామిక విలువలకు పోయినప్పుడు ఇది లోపలికి వచ్చేసాం. గమనించండి, రాజన్న సిరిసిల్లకి, జోగులాంబ గద్వాలకి, యాదాద్రి భువనగిరికి, సిద్దిపేట ప్రాంతానికి వచ్చాం. ఇంకా మీకు దీని మీద పట్టు రావాలి అంటే మనకి తెలంగాణలో కొన్ని ఉన్నాయి, జియోగ్రాఫికల్ ఇండెక్స్ పొందినటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ కూడా మీకు ఎగిరిపోతుంది. ఇప్పుడు సిద్దిపేట అన్నాం అనుకోండి, అక్కడనే గొల్లభాంచర్ల పేరు చెప్తాం ఏమ్మా. అలానే నల్గొండ ప్రాంతానికి పోతే పోచంపల్లి చీరలు ఇక్కత్ జరి అంటాం. వరంగల్ ప్రాంతానికి పోయినప్పుడు చెద్దర్ల గురించి ఇవన్నీ మనం చదువుతాం కొద్దిగా. అవి వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఇది మళ్ళీ ఎలివేట్ అవుతుంది. కానీ కొద్దిగా గుర్తుంచుకుని నేను ఏదైతే చెప్పానో దయచేసి చెప్తున్న స్టూడెంట్స్ని అది పట్టండి. మీకు రేపు ఎగ్జామినేషన్లో ఇవి మంచిగా మనకి హెల్ప్ అవుతాయి. ఇంకా దీని మీద పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు సపరేట్ చదువుదాం. చదివినప్పుడు అంటే తెలంగాణ గవర్నమెంట్ వీటిని ఇంకా డెవలప్ చేయడానికి ఏం చేసింది ఇవన్నీ మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ తోలు పరిశ్రమ. తెలంగాణ అనగానే తోలు పరిశ్రమ గురించి మనం బాగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటి? తెలంగాణలో పంటలు అంతగా పండవు కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఏ పెంపకం మీద ఆధారపడి ఉంటారు? పశు పెంపకంపై ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ పశు పెంపకంపై ఆధారపడి ఉండటం వలన పశువుల నుంచి మనకేమొస్తాయి? వస్తే పాలు. రెండవది ఏంటి? మాంసం తీస్తున్నారంటే ఖచ్చితంగా ఏం కనిపిస్తుంది మనకి? తోలు. ఇది కనపడినటువంటి బిజినెస్, కనిపించే బిజినెస్ మీకు పాలు. కనిపించని బిజినెస్ ఏంటి? తోళ్ళ బిజినెస్, మాంసం బిజినెస్. ఈ మూడు కూడా మనకి విప్లవాలు ఈ రోజున. ఇప్పుడు పాలు అన్నాం అనుకోండి, శ్వేత విప్లవం. మాంసం అన్నాం అనుకోండి, ఎరుపు విప్లవం. తోలు అన్నాం అనుకోండి, గోధుమ రంగు విప్లవం లేదా బ్రౌన్ రెవల్యూషన్ అంటారు. అంటే పూర్తిగా నువ్వు ఆ ప్రపంచంలో బతికితే ఇక్కడ నీకు బిట్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో తెలంగాణలో జాగ్రత్తగా గమనిస్తే మెయిన్ బాగా నువ్వు హైలైట్ చేసుకోవాల్సింది దక్షిణ తెలంగాణ ప్రాంతం. దాంతోపాటు ఉత్తర తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. సాధారణ నీకు పశు సంపద అనగానే టక్కన మనం వెళ్ళే రాష్ట్రం ఏంటి? రాష్ట్రం అంటున్న జిల్లా ఏంటి? పాడి పశువులు అయితే నల్గొండ ఈ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడతావు. పూర్తిగా పశు సంపద అంటే మహబూబ్ నగర్ గురించి మాట్లాడతావు. కోళ్ళు ఉన్నప్పుడు మెదక్, రంగారెడ్డి వీటి గురించి మాట్లాడతాం, అవునా? కానీ ఇక్కడ మనం జస్ట్ తోలు అన్నాం కాబట్టి దక్షిణ తెలంగాణ యాదాద్రి భువనగిరి దండెంపల్లి, అలానే మహబూబ్ నగర్ జమ్మికుంట, హైదరాబాద్లోని హెచ్ఎస్ దర్గా. అదే ఉత్తర తెలంగాణకు పోతే ఖమ్మంలోని మల్లెమడుగు, మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, జనగాంలోని స్టేషన్
గన్పూర్ గుర్తుంచుకోవాలి. అంటే పశు సంపద అధికంగా ఉన్న పరిసర ప్రాంతాలు నీకు ఎక్కువగా ఏం కనిపిస్తుంది? ఇదిగోండి, ఇది మనకు కనిపిస్తుంది. అలానే ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఏంటి సార్ అంటే, ఈ పంటకు సంబంధించి ముఖ్యంగా ఏది పంట అంటున్నా, ఈ పశువుల పెంపకానికి సంబంధించి మెయిన్ మనకి సౌత్ ఇండియాలో ఫేమస్ ఏరియా మన తెలంగాణ, ఏపీ కంటే కూడా తమిళనాడు. ఎక్కువగా పశువుల తోలు లభ్యమయ్యే ప్రాంతం, అంటే పశువులు పెంచే ప్రాంతం, అదొక పెద్ద పరిశ్రమ అక్కడ. అందుకే మీకు చిన్న గమనికిచ్చా, తమిళనాడు పృష్ఠభూమిగా ఉన్నది, అధిక తోలు ఉత్పత్తి ఇక్కడ కనిపిస్తుందని. నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిదే, గుర్తుపెట్టుకోపోయినా ఏం కాదు. లెదర్ ఇండస్ట్రీ అనగా టక్ అని ఇదే చూస్తారు. ఇది మనకి తెలంగాణ ప్రాంతంలో కనిపించే వివిధ వ్యవసాయ ఆధార పరిశ్రమలు. అంటే మనం ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి ఇక్కడ రాస్తాను, జాగ్రత్త చూడండి. ఏంటి? వస్త్ర పరిశ్రమ చెప్పాను. ఈ వస్త్ర పరిశ్రమలో కూడా మనం ఎక్కువగా చదవాల్సింది ఏంటి సార్ అంటే, నూలు వస్త్ర పరిశ్రమ చదవాలి, అభ్యర్థులు గమనించాలి. రెండవది ఏంటి? పంచదార పరిశ్రమ. మూడవది ఏంటి? చక్కెర పరిశ్రమ. నాలుగవది ఏంటి? పొగాకు పరిశ్రమ. ఐదవది ఏంటి? తోలు పరిశ్రమ. ఏంటి? తోలు పరిశ్రమ. ఇంకా మీకు ఓపిక ఉంటే ప్లీజ్ కంపేర్ విత్ ఇండియన్ జియోగ్రఫీ. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య పారిశ్రమ రకాలలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు, వాటి యొక్క వివరాలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొక రకమైన పరిశ్రమ, లేదా అది అటవీ కానీ ఖనిజ కానీ, దాని గురించి మనం చదువుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.